కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం పేదవాడైన రాజుగారి అన్న అనే కథ గురించి తెలుసుకుందాం. పృథ్వీపాలుడు ఔదార్యం గల రాజు. ఆయన కొలువులోకి పండితులు ఎప్పుడూ స్వేచ్ఛగా ప్రవేశించే వీలు ఉండేది. ఒకరోజు బిచ్చగాడిలా కనిపిస్తున్న ఒక వృద్ధుడు పృథ్వీపాలుడి కొలువులోకి ప్రవేశించబోయాడు. అతడి అవతారం చూసి ద్వారపాలకులు అడ్డుకున్నారు. అతను వారితో, నాతో ఈ విధంగా ప్రవర్తించకూడదు, నేను రాజుగారి అన్నని అని చెప్పాడు అతను. ఇలాంటి వేషాలు మా దగ్గర కుదరవు, మా రాజుగారికి అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ లేరు అన్నారు ద్వారపాలకులు. నా మాటలు నమ్మకపోతే మీరు నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి మీ అన్న కలవడానికి వచ్చాడు అని చెప్పండి అని అన్నాడు ఆ వృద్ధుడు. ద్వారపాలకులు చెప్పింది వినగానే పృథ్వీపాలుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. అవునా, వెంటనే అతన్ని నా ముందుకు తీసుకురండి అని ఆదేశించాడు. ఆ వ్యక్తిని చూడగానే రాజు, అన్నగారికి స్వాగతం, ఏమిటి విశేషాలు అని అడిగాడు. అతను రాజుగారి ముందు ఆసీనుడవుతూ, సోదరా, నా దగ్గర మంచి వార్తలు ఏమీ లేవు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నా రాజ్యం రోజు రోజుకి కూలిపోతున్నది. నాకున్న 32 మంది సేవకులలో ఒకరిద్దరు మాత్రమే మిగిలారు. నా 5 రాణులు కూడా ముసలివాళ్ళు అయిపోయారు. దయచేసి నాకు సాయం చెయ్యి అన్నాడు. పృథ్వీపాలుడు అతని వైపు చాలా ఆసక్తిగా చూశాడు. తరువాత తన కోశాధికారంలోంచి కోశాధికారితో అతనికి ఒక 50 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధుడు, 50 రూపాయలు చాలా తక్కువ అని అన్నాడు. అప్పుడు, సోదరా, ధనానికి చాలా ఇబ్బందిగా ఉంది, నా భాండాగారం తరిగిపోయింది అని అన్నాడు రాజు. ఆ వృద్ధుడు ఒకసారి గాఢంగా నిట్టూర్చి, 7 సముద్రాల అవతల సముద్రపు ఒడ్డులో బంగారు ఇసుక ఉంది, నాతో వచ్చి ఆ బంగారు ఇసుక తీసుకువచ్చి నీ భాండాగారం నింపుకో అని అన్నాడు వృద్ధుడు. మరి ఆ సముద్రాలను దాటటం ఎలా? సందేహంగా అడిగాడు పృథ్వీపాలుడు. నా పాదాల మహత్యాన్ని నువ్వు గమనించే ఉంటావు. నేను సముద్రంలో అడుగు పెడితే అక్కడ నీరు కూడా ఆవిరైపోతుంది అన్నాడు వృద్ధుడు. పృథ్వీపాలుడు అతను కోరినంత ధనం ఇచ్చి పంపించమని కోశాధికారికి ఆదేశించాడు. వృద్ధుడు వెళ్ళిపోయాక ప్రధానమంత్రి, ప్రభు, మీ ఇద్దరి సంభాషణ నాకు అర్థం కాలేదు అన్నాడు. పృథ్వీపాలుడు చిన్నగా నవ్వి, అతను ఒకప్పుడు బాగా బతికిన పండితుడు. అదృష్టం నాణ్యానికి ఒకవైపు నన్ను రాజుగా, రెండో వైపు అతన్ని పేదవాడిగా చేసి మమ్మల్ని అన్నదమ్ములను చేసింది. అతను నివసించే రాజ్యం వేరొకటి కాదు, అతని శరీరమే. అతని 32 సేవకులంటే అతని పళ్ళు, 5 రాణులంటే పంచేంద్రియాలు. అంతేకాదు, భాండాగారం తరిగిపోయింది అంటే నేనన్న మాటకు తానెక్కడ కాలు పెట్టినా సముద్రాలు సైతం ఇంకిపోతాయని లోపం తన మీద వేసుకున్నట్లు మాట్లాడి సున్నితంగా నన్ను విమర్శించాడు అని వివరించాడు మంత్రికి రాజు పృథ్వీపాలుడు. ఈ కథ వల్ల మనకు ఏం తెలుస్తోంది? ఎవరికైనా వృద్ధాప్యం సహజం. వృద్ధాప్యంలో సహాయపడేవారు కానీ ఆదుకునేవారు కానీ దొరకటం ఆ వ్యక్తి యొక్క అదృష్టం అని ఈ కథ మనకి తెలియజేస్తోంది. కథ కంచికి మనం ఇంటికి.